రైట్. మొత్తానికి ఇప్పటివరకు అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది. ఈవీఎంల లెక్కింపు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం 70 స్థానాల్లో సంబంధించి 68 స్థానాల్లో బీజేపీ పోటీ చేసినప్పటికీ కూడా లీడ్లో కొనసాగుతోంది. బీజేపీ 44 స్థానాల్లో లీడ్లో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో లీడ్లో ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి, అది కూడా బాద్లీ నియోజకవర్గం. ఇక ముస్లిం ప్రాంతాల్లో ఆప్ ముందంజలో వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటివరకు అందిన డీటెయిల్స్ ప్రకారం 43% ఓట్ పర్సంటేజ్తో ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్తోంది. 52% ఓట్ల శాతాన్ని బీజేపీ నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీ 4% కంటే కూడా తక్కువ అయితే నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కీలకమైన ఆప్ నేతలంతా కూడా వెనుకంజలో ఉన్నారు. ఇక పూర్తి రిజల్ట్స్ వచ్చాక ఏమైనా మార్పు ఉంటుందేమో చూడాలి. ఇప్పటి వరకు ఊహించిన ఏవైతే ఉచిత తాయిలాలు ప్రకటించింది, ఢిల్లీ పీఠాన్ని ఎలా అయినా కైవసం చేసుకోవాలి, ఆఫ్టర్ 27 years పీఠాన్ని అధిష్ఠించాలని చెప్పేసి బీజేపీ చాలా సీరియస్గా వెళ్ళింది. ఎన్నికల ప్రచారంలో కూడా స్ట్రాటజీస్ అన్నీ కూడా వర్కౌట్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుకూలంగానే ఇప్పటివరకు అయితే రిజల్ట్స్ ఉన్నాయి. మరి అప్డేట్ అనేది చూద్దాం. మనతో పాటు శుభప్రద పటేల్ గారు ఉన్నారు, మాట్లాడదాం. శుభప్రద పటేల్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బీజేపీ తన సిద్ధాంతానికి కాస్త విభిన్నంగానే వెళ్ళింది. ప్రాంతీయ పార్టీల దారిలోకి వస్తూ ఉచిత హామీలు ఉచిత పథకాలకు సంబంధించి కూడా అనౌన్స్మెంట్ చేసింది. సో ప్రాంతీయ పార్టీల దారిలో వెళ్తేనే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ఢీకొనగలమని ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తుందా బీజేపీ? కూడా అది అడాప్ట్ చేసుకుంది అనుకోవచ్చా? డెఫినెట్గా అక్కడ మనం చూసుకుంటే ఢిల్లీలో చూసుకుంటే 2013 నుండి ఆమ్ ఆద్మీ పార్టీ తన విజయ పరంపర కొనసాగిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు వస్తున్నప్పటికీ పార్లమెంట్లో 2014లో 7 సీట్లు వచ్చినా మళ్ళీ 15లో జరిగిన ఎన్నికల్లో మొత్తం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ స్వీప్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న 19లో గెలిచినప్పుడు కూడా 20లో కూడా అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్వీప్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ప్రజలకంతా కూడా ఆరోగ్యం కావచ్చు, అదేవిధంగా వైద్యము విద్య విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ప్రజలకు సంక్షేమం అందించడంలో పథకాలు తీసుకురావడం ఇవన్నీ కూడా బాగా అడ్మినిస్ట్రేషన్ చేసింది. కాబట్టి దాన్ని తట్టుకోలేక బీజేపీ చేసింది ఏంటంటే, దేశవ్యాప్తంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కేవలం ఢిల్లీ ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించింది చూసినాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మెజార్టీగా ఎంప్లాయీస్ అక్కడ 8th PRC అనౌన్స్ చేయడం కావచ్చు, అదేవిధంగా మొన్న ఇన్కమ్ ట్యాక్స్లో చాలా సందర్భాల్లో ప్రజలందరూ కోరుకున్నా కానీ అప్పటి నుంచి చేయకుండా 7 లక్షల నుండి ఒకటేసారి 12 లక్షల వరకు ఎగ్జంప్షన్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఓట్లని ప్రభావితం చేసే విధంగా, ముఖ్యంగా ఎంప్లాయీస్ ఓట్లు. అక్కడ ఢిల్లీలో మెజార్టీగా దాదాపు 20 లక్షల మంది ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ కావచ్చు, మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఎంప్లాయీస్ని ప్రభావితం చేసే విధంగా కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో ఇది కనిపిస్తుంది.